Mehendi classes for beginners. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కార్తిక్. ఈరోజు మెహందీ క్లాస్ అంటే మెహందీ ఎలా పెట్టాలి అని ఒక గ్రిప్ కోసం ఒక మెహందీ స్కేల్ పెన్ తీసుకొని ఇలా బాక్సెస్గా తీసుకున్నాను. లైక్ 6 బాక్సెస్, 6 స్క్వేర్ బాక్సెస్ తీసుకున్నాను. ఒక ఎంటీ బుక్ తీసుకోండి. నేను బిగినర్నే, సో రోజు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా మెహందీ పెట్టగలం అనే ఒక హోప్ ఉంది కాబట్టి ఇలా నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకోవడంతో పాటు మీకు చెప్తే మీకు యూస్ఫుల్ అవుతుందనేసి ఒక వీడియో తీశాను. ఇట్లా లైన్స్, హారిజంటల్ లైన్స్ అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క షేప్స్ నేర్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సిక్స్ బాక్సెస్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అయితే వేసుకున్నాను. మెహందీ బాక్స్ తీసుకున్నాను అనమాట. 12 పీసెస్ వచ్చాయి. ఎలాంటి ఏదన్నా పర్లేదు, జస్ట్ మనం పేపర్ మీద పెట్టడానికే కాబట్టి ఇట్లా 12 పీసెస్ వచ్చాయి. ఫస్ట్ రైట్ లైన్ డ్రా చేస్తాను. స్టార్టింగ్ వంకరగా వచ్చింది, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి అలా ఉంది. పోను స్ట్రైట్గా వచ్చాయి అన్నమాట లైన్స్. ఇట్లా ఈ బాక్స్ ఫిల్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేయడం వల్ల, ఇట్లా ఎక్కువసార్లు చేయడం వల్ల ఏంటంటే మెహందీ పెట్టేటప్పుడు ఏదైనా లైన్స్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా ఫిల్ చేసేసాను. అక్కడక్కడ కొంచెం వంకర టింకరగా వచ్చింది, బట్ ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఏంటంటే స్ట్రైట్గా వచ్చేస్తాయి అన్నమాట. నేను వేరే ఛానల్ రిఫరెన్స్ బట్టి ఇది నేర్చుకుంటున్నాను. ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని మాత్రమే పెడుతున్నాను. ఇఫ్ యూస్ఫుల్ కాకపోతే స్కిప్ చేసేయండి. యూస్ఫుల్ అయిన వాళ్ళు మాత్రం చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ వీడియోస్ నేను ఎంతవరకు అయితే నేర్చుకుంటానో ప్రతి ఒక్కటి ఒక వీడియో ఫామ్లో పోస్ట్ చేస్తాను అన్నమాట. So please subscribe and like my channel and also comment to my channel. యాక్చువల్గా ఇప్పుడు మెహందీ పెట్టించుకోవాలంటే ఒక హ్యాండ్కి మాత్రమే 1000 తీసుకుంటున్నారు. సో 2 హ్యాండ్స్ కంటే 2000. అంత పే చేసే బదులు మనమే నేర్చుకుంటే మనం పెట్టుకోవచ్చు కదా. సో అందుకనేసి పర్ఫెక్ట్గా రావడం కోసం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలనుకున్నాను. లైన్స్ అనేవి వంకరగానే వస్తున్నాయి, ఎందుకంటే స్టార్టింగ్ కదా కాబట్టి ఇలా వస్తాయి. కొంచెం ప్రాక్టీస్ పోగా స్ట్రైట్గా వస్తాయి. ఇట్లా అన్ని బాక్సెస్ని ఫిల్ చేసుకుంటున్నాము.